సాధారణంగా మన ఇళ్ళల్లో మిక్సీ జార్ అంతా క్లీన్ చేసుకుంటాం, కానీ ఈ బ్యాక్ సైడ్ పార్ట్లో బాగోదు అసలు. మరి నల్లగా మట్టి చీర జిడ్డులాగా అయిపోయి ఉంటుంది. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈ మామూలు మనం వాడేసిన బ్రష్ని స్టవ్ మీద కొంచెం వేడి చేసి వంచచ్చు. ఇలాగ నొక్కితే నేల మీద కొంచెం గచ్చుకుని నొక్కితే ఉంగిపోతుంది. దాన్ని ఉపయోగించవచ్చు. లేదా రెడ్ బ్రష్ ఉన్నా సరే చిన్నది ఉపయోగించుకొని ఇంకా స్క్రబ్బరును అంట్లు తోముకునేది ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఆ వింబార్ దాన్ని ఉపయోగించుకొని ఈ బ్రష్ కానీ ఈ మామూలు ఈ బ్రష్ రెండింటితో, ఈ చిన్న బ్రష్ లేకపోతే అది చేయొచ్చు. నేను రెండింటితో కూడా చేశాను ఇది ఇలాగ, దీంతోనూ చాలా నీట్గా ఇలా చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. చూడండి, ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇటువైపు కూడా చేసుకోవాలి అంతా. ఈ బాటమ్ ఈ బీడింగ్ వైపు, లోపల వైపు అది. అలాగే ఇంకోటి చిన్న టిప్పు, మిక్సీ ఏదైనా పౌడర్ ఇలాంటివి కొట్టినప్పుడు కొంచెం తర్వాత వాటర్ వేసేసి లైట్గా ఒకసారి మిక్సీ గట్టిగా కొట్టి ఆ నీళ్ళు పంపిస్తుంటే ఈ లోపల ఉన్న వీళ్ళు బిసుకుపోతుంది. లేకపోతే బిసుకుపోతుంటుంది ఎక్కువగా. దాన్ని అంత హార్డ్ పోవాలంటే మనం వాడిన తర్వాత మిక్సీ కావాల్సినవి కొట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి 2-3 సార్లు కొట్టేస్తే చాలా నీట్గా, వాటర్ సబ్బును అలాంటిది వేస్తే ఇంకా నీట్గా అయిపోతుంది. లోపల బిసుకుపోతుంది అది. ఇప్పుడు ఇలా నీట్గా అయిపోయింది. మెయిన్ ఇక్కడే బాగా మట్టిని పెట్టేస్తుంటారు. ఈ టూత్ బ్రష్ని వంచే విధానం కొంచెం ఇలాగ, ఈ విధంగా ఇక్కడ ఆ నెక్ దగ్గర కొంచెం వేడి చేయాలి. ఎక్కువ మంట తగిలితే మళ్ళీ బ్రిజిల్స్ అన్నీ కరిగిపోతాయి. అంతే, అలా సరిపోతుంది.